కర్ణాటకలోని బీదర్లో పట్టపగలే రెచ్చిపోయిన దోపిడీ దొంగలు హైదరాబాద్ అఫ్జల్ గంజ్లోనూ రెచ్చిపోయారు. బీదర్లోని శివాజీ చౌక్లోని ఓ ఏటీఎం కేంద్రంలో డబ్బులు పెట్టేందుకు వచ్చిన వాహనం సిబ్బందిపై ఓ ముఠా కాల్పులు జరిపింది. అక్కడ డబ్బులు కాజేసి ఓ వ్యక్తి ప్రాణం తీసి హైదరాబాద్కు వచ్చారు. నిందితులను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించిన కర్ణాటక పోలీసులు హైదరాబాద్కు వచ్చారు. పోలీసులను చూసిన దుండగులు ఇక్కడ కూడా కాల్పులకు పాల్పడ్డారు. దీనిపై మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ಇವತ್ತು ಬೆಳಗ್ಗೆ 10:55 ಮತ್ತು 11 ಗಂಟೆ ಮಧ್ಯೆ ನಮ್ಮ ಬೀದರ್ ಸಿಟಿ SBI ಮೇನ್ ಬ್ರಾಂಚ್ ಎದುರುನೆ ಒಂದು ರಾಬರಿ ಇಬ್ಬರು ಆರೋಪಿಗಳು ಬೈಕ್ ಮೇಲೆ ಬಂದರು. ಇಲ್ಲಿ ATM ವ್ಯಾನ್ಗೆ ದುಡ್ಡು ತುಂಬುತ್ತಾ ಇರುವಾಗ ಅವ್ರ ಮೇಲೆ ದಾಳಿ ಮಾಡಿ ಫೈರಿಂಗ್ ಓಪನ್ ಮಾಡಿ ಒಬ್ಬರನ್ನ ಕೊಲೆ ಮಾಡಿರ್ತಾರೆ, ಇನ್ನೊಬ್ಬರನ್ನ ಗಾಯಗೊಂಡಿರ್ತಾರೆ. ವಿತ್ ಮನಿ ಒಂದು ಟ್ರಂಕ್ ಪೆಟ್ಟೆ ಸಮೇತ ಅವರು ಬೈಕ್ ಮೇಲೆ ಪರಾರಿ ಆಗಿರ್ತಾರೆ. ತನಿಖೆ ಮುಂದುವರಿತಾ ಇದೆ. ಇನ್ನೊಬ್ಬರು ಇಂಜುರಿ ಆಗಿದ್ದಾರೆ, ಹಾಸ್ಪಿಟಲ್. ಆ ಇಂಜುರಿಗೆ ಗುಂಡೆ ತಗಲಿದೆ, ಏನಾಗಿದೆ ಸರ್? ಟ್ರಂಕ್ ಪೆಟ್ ಹೆಂಗ್ ಓಪನ್ ಮಾಡಿದ್ರೆ ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ. ಓಪನ್ ಆಗಿದೆ ಅಂತ ಸದ್ಯಕ್ಕೆ ಮಾಹಿತಿ ಬರ್ತಾ ಇದೆ. ಅದೆಲ್ಲ ಮಾಹಿತಿ ಕೃಷ್ಣ కాగా ఇవాళ బీదర్లో ఇద్దరు దొంగలు ఏటీఎం క్యాష్ వ్యాన్ సిబ్బందిపై దాడి చేసి 93 లక్షల రూపాయలు కొట్టేశారు. బైక్పై వచ్చిన ఇద్దరు నిందితులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ సెక్యూరిటీ గార్డు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం నగదు పెట్టితో దొంగలు పరారయ్యారు. అందులో 93 లక్షల నగదు ఉన్నట్లు సమాచారం. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అతి సమీపంలో ఈ ఘటన జరిగింది. కాగా ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి పరిశీలించారు. అనంతరం సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను వెతికే పనిలో పడ్డారు.